ఇక ఇప్పుడు మీకు దిమ్మ తిరిగే ఒక విషయం చెప్తాను వినండి. రైళ్లలో జనాలు గుట్కా తినేసి ఉమ్ములేస్తుంటారు కదా, ఆ మరకలను శుభ్రం చేయడానికి రైల్వే ఏటా ఎంత ఖర్చు చేస్తుందో తెలుసా? 1200 కోట్లు. ఈ 1200 కోట్లు ఎంత పెద్ద మొత్తమో మీకు అర్థం కావాలంటే ఇలా చూడండి. సుమారుగా 120 కోట్లతో ఒక వందే భారత్ రైలు తయారవుతుంది. అంటే మన ఉమ్మిని శుభ్రం చేసే ఖర్చుతో ఏటా 10 కొత్త వందే భారత్ రైళ్లను తయారు చేయొచ్చు. ఇంకా చెప్పాలంటే ఇస్రో మంగళయాన్ను కేవలం 450 కోట్లతో ప్రయోగించింది. అంటే గుట్కా బ్యాచ్ చేసే చెత్తను శుభ్రం చేసే డబ్బుతో ఇస్రో 3 సార్లు మంగళయాన్ను ప్రయోగించగలదు. ఆలోచించండి, మనం ఎలాంటి పనులు చేస్తున్నామో. సరే, లెక్కలకు వస్తే మొత్తం ఆదాయం 2,78,500 కోట్లయితే మొత్తం ఖర్చు 2,75,700 కోట్లు. చివరికి మిగిలేది కేవలం 2,800 కోట్లు మాత్రమే. 2,800 కోట్లు మిగిలాయి కదా, ఇది ప్రాఫిట్ కదా అని మీరు అనుకోవచ్చు. కానీ ఇది లాభం కాదు బాస్. ఆ డబ్బుతో కొత్త ట్రాక్లు వేయాలి, కొత్త రైళ్లు కొనాలి, ప్లాట్ఫామ్లు కట్టాలి. మరి దానికి ఈ డబ్బు ఏం సరిపోతుంది? సింపుల్ గా చెప్పాలంటే రైల్వే ఆపరేటింగ్ రేషియో 98.22%. అంటే రైల్వే 100 రూపాయలు సంపాదించడానికి 98.22 పైసలు ఖర్చు పెడుతోంది. మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, రైల్వే 100 కోట్లు సంపాదిస్తే అందులో 98.22 పైసలు కేవలం నిర్వహణకే ఖర్చు అయిపోతుంది. అంటే చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలడం లేదు. దీనికి తోడు గుట్కా బ్యాచ్లే కాకుండా రైల్వేని నిలువుగా దోచుకునే మహానుభావులు కూడా ఉన్నారు. ఎవరో తెలుసా? రైళ్లలో ఉండే దిండ్లు దొంగిలించే వాళ్ళు, బెడ్షీట్లు ఎత్తుకుపోయేవాళ్ళు, ఇంకొందరైతే ఏకంగా రైలు కిటికీలు పగలగొట్టి పారిపోతారు. ఇక వీళ్ళందరికంటే డేంజర్ టికెట్ లేకుండా ప్రయాణించేవాళ్ళు. ఈ నష్టాలన్నీ రైల్వే భరించాల్సిందే కదా. టికెట్ లేని ప్రయాణికుల గురించి ఒక చిన్న లెక్క చెప్తాను, మీకు దిమ్మ తిరగక తప్పదు. గత ఏడాది టికెట్ లేకుండా ఎంతమంది ప్రయాణించారు కదా, ఎంతమంది పట్టుబడ్డారో గెస్ చేయండి. అది అఫీషియల్ నెంబర్ 2,16,00,000 మంది. అవును, 2,16,00,000 మంది టికెట్ లేకుండా దొరికిపోయారు. ఇక దొరకకుండా తప్పించుకున్న వాళ్ళ సంగతి దేవుడికి తెలియాలి. ఇప్పుడు అర్థమైందా రైల్వే ఎందుకు నష్టాల్లో ఉందో?